ఇంతవరకు మొదటి భాగంలో చాలా విషయాలు మనం వింటూ వచ్చాం. ఇప్పుడు రెండో భాగంగా మనం జాగ్రత్తగా రెండో భాగాన్ని ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. రెండో భాగం యోబు గ్రంథంలో రెండో భాగము యోబు గ్రంథంలో నుండి మనము 1వ అధ్యాయంలో 6వ వచనము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవదూతలు పలకండి అందరూ. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటిని ప్రదర్శించెను. ఆ దినమున యెహోవా దేవుడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటువంటి తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు పత్రికలు ఇచ్చెను. చాలు, విన్నారా? జాగ్రత్తగా వినండి. చదువుకున్న మాటలు యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 6, 7, 2 చదివారు. సమయాల్లో అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా భూమి మీద సేవకులు కూడిక అంటారు చూడండి, అలాగా భూమి మీద ఉన్న విషయాలన్నీ కూడా పరమలకు చేరుతూ ఉంటాయి. దేవదూతలు భూమి మీద ఉండి తన ప్రజలను, భూమి మీద ఉన్న మానవాళిని కాపాడుతూ వార్తలు తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ 24 పెద్దలు ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా రాస్తుంటారు. అక్కడ పేపర్లు మార్పులు ఏముండవు, ఎవరి రికమెండేషన్లు ఏముండవు, ఎవరి చేతులేమో అక్కడ మారవు. చెయ్యి ఒక్కటే, అధికారి ఒక్కడే. అర్థమైందా? ఒక దినాన మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ అంతా అయిపోయింది. ఆ తర్వాత కడలో కూర్చొని ఉన్నాడంట. ఎవరు? సాతాను. కడను కూర్చొని ఉన్నాడంట. అందరినీ విచారణ చేసిన తర్వాత వాని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావని అడిగాడు. అడిగితే అర్థమైందా? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే వాస్తవం చెప్పలే. చెట్సాటును దాక్కుని ఉన్నాడు. చెట్సాటును దాక్కున్నాడు కానీ ఆ కారణం నువ్వు బయలుపరచలా. కొన్ని దాచుకుంటూ దేవునికి ఇచ్చిన మాటను పక్కన పెట్టిన వాళ్ళు చాలామంది దాచుకుంటూ మాట్లాడతారు. అర్థం చేసుకోండి, దేవుని మాటను పక్కన పెట్టిన వారు ఎవరైనా సరే వాళ్ళు దాచుకుంటూ మాట్లాడతారు. ఆదాము చేసిన పని అదే. అయితే ఎక్కడి నుండి వచ్చినావంటే ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరిస్తూ వచ్చితినని. వింటున్నారా? భూమి మీద పని ఏం పని? మొదటి పేతురు 5:8 చూస్తే అర్థమవుతుంది. ఎవరిని మింగుదునా అని ఎతుకుతూ తిరుగుతున్నాడు ఈ భూమి మీద. అది వాడి పని. మిగటం అంటే మనం అన్నం మింగినట్టు మిగడు. నువ్వు చేస్తున్న మేలును తొలగిస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు. నువ్వు ఏదైనా ఒక మంచి కార్యం చేయాలంటే అక్కడ ఆటంకాలు కలిగిస్తాడు. అది వాడు చేసే పని. తర్వాత దేవుడు మాట్లాడాడు. సరే, భూమి మీద తిరుగుతూ వచ్చావు కదా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు.
చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు అనే లోపల ఊరకనేండా ఊరకనేనా? నువ్వు అతన్ని దీవించావయ్యా, నీవు అతన్ని ఆశీర్వదించావు, నువ్వు అతని చుట్టూ కంచె వేశావు, అతనికి కలిగిన అంతటి చుట్టూ నువ్వు కంచె వేశావు, నువ్వు కాపాడుతున్నావు గనుకనే అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడే కానీ లేకపోతే ఎప్పుడో నిన్ను విడిచిపెట్టిపోయేవాడు. ఒక్కసారి కంచె తీసేది చూడు, నీ యందు ఎంత భయం కలిగి ఉంటాడో అని ఖచ్చితంగా చెప్పింది. సరే, దేవుడు అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మనం చూస్తే బైబిల్లో చాలా విషయాలు జరిగాయి యోబు పట్ల. కానీ అతడు తన యథార్థతను విడువకుండెను. ఈ భూమి మీద ఒక మనిషిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు యథార్థవంతుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఈరోజు ఆ యథార్థతలో కొన్ని విషయాలు మనం రెండోసారిగా ధ్యానం చేద్దాం. ఎవరంటే ఇప్పుడు యథార్థవంతుడు. ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏ ఊరు అయింది? ఊజు దేశం అంతట్లో, ఊజు దేశంలో యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయం కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు అని దేవుడు యోబుని గురించి మాట్లాడాడు. ఇక్కడ చేరిన మనలో, వాక్యం వింటున్న మనలో, మన విషయంలో దేవుడు మాట్లాడగలడా? అలా ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా దినాల నుంచి దేవుడిని నమ్ముకొని ఉన్నవారు మనము. చాలా దినాలైంది. నికోదేములాగా మనము కూడా చాలా దినాల నుంచి నికోదేము సంఖ్యలో ఉన్నాం. మనం కూడా విశ్వాసులమే. ఆయన ఆనాడు బోధకుడే. నిజాన్ని తన వరకు తెలుసుకోలే, అనేకులకు ప్రకటిస్తున్నాడు. ఇంకా తన వరకు తెలుసుకోలేనాడు అనేకులకు ఏం ప్రకటిస్తాడు? తను ఏమి తెలుసుకున్నాడు అదే ప్రకటిస్తాడు. దేవుడు మాట్లాడాడు కదా యోహాను సువార్త 3:8-10 లోపల, నువ్వు యూదులకు బోధకుడు అయ్యుండి ఈ సంగతులు నీకు తెలియవా అని మాట్లాడాడు నికోదేముతో. కాబట్టి ఏ విషయాల్లో మనం గమనిస్తే ఆయన యథార్థవంతుడు. యోహాను సువార్త 4:23 చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము ఇప్పుడంటే అది యేసు ప్రభువును కూర్చి యేసు ప్రభువును చూపిస్తూ ఆమెకు చెప్పాడు ఆ మాట. యేసు ప్రభు తన్ను చూపిస్తూ ఆమెకు చెప్పాడు, అది ఇప్పుడే వచ్చి ఉన్నది అని ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఆయన యథార్థవంతుడు కనుక ఆయన ప్రజలు కూడా ఎట్టుండాలంట? యథార్థంగా ఉండాలి. ఇటున్నారా? ఆయన ప్రజలు యథార్థంగా ఉండాలి. యథార్థత కోల్పోతే అనార్థత జీవితంలో ఉంటుంది కదా. యథార్థంగా ఆరాధించాలి, యథార్థంగా ప్రేమించాలి, యథార్థంగా జీవించాలి, యథార్థతను కలిగి బ్రతకాలి. సరే, కీర్తనల గ్రంథం 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ముఖదర్శనం చేసేదారు. వింటున్నారా? గత కాలంలో కూడా 1-2 సార్లు చెప్పాల్సిన విషయాలు చెప్పాను. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. యథార్థంగా జీవించడం ద్వారా దేవుని ముఖ దర్శనం చేస్తారు. చాలామంది దేవుని దర్శించడానికి వెళ్ళినామంటుంటారు కదా.
వాళ్ళ కోరికలను బట్టి, వాళ్ళ ప్రయాణాలను బట్టి, వాళ్ళ ప్రయాసాలను బట్టి వాళ్ళు ఏం కలిగి ఉన్నారో వాళ్ళు అందులో తృప్తి పడి ఉంటారు, తృప్తి చెంది ఉంటారు. ఏమన్నా కానీ ఎలాగన్నా కానీ. అయితే ఘంటసాల పాడింది ఒరిజినల్, నిజం పాడాడు ఘంటసాల కదా కదా, నిజం పాడాడు. ఏమని పాడాడు? ఎన్ని మెట్లు ఎక్కినా ఈ ఎక్కిన వాళ్ళేమో చూసేసినామంటుంది. ఎంత రాంగ్ జీవితమో చూడండి. ఘంటసాల స్పష్టంగా మంచిగా వాస్తవాన్ని, నేను క్రైస్తవ పాట నా కంఠంలో నుంచి రానేనంట. బాలసుబ్రహ్మణ్యం అయితే అమితంగా పాడాడు. ఆయన మాత్రం నా కంఠంలో నుంచి రానియను క్రైస్తవ పాట నేను ఉన్నంతకాలం అని చెప్పినటువంటి ఘంటసాల తనకు తెలియకుండానే ఘన ఘన సుందర ఒకటి, బొమ్మలు చేసి ప్రాణం పోషితమని ఒకటి, ఏది ఎన్ని మెట్లు ఎక్కినా కాన్ రావేందయ్య అని ఉన్నది పాడితే వీళ్ళందరూ చేయమంటారు, మేము చూసి వచ్చినామంటారు. ఏది స్పష్టత? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 1:18 వచనం తీయండి. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు తప్ప ఇంకెవ్వరు భూమి మీద ఎవరు చూసిన వారు లేరు, ఆ మాటకు తగిన వారు లేరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఒక యథార్థమైన జీవితాన్ని ప్రకటించి యథార్థంగా నువ్వు జీవించగలిగితే నీవు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తావు. అంటే అడ్డులన్నిటిని తొలగించి ఈయన మార్గాన్ని సరళపరిచాడు, నువ్వు దేవుని ముఖ దర్శనము చేసేదవు అని. దేవుని ముఖ దర్శనము చేసే అధికారం, ఆ అవకాశం, ఆ గొప్ప ఏర్పాటు యథార్థతలో యథార్థంగా జీవిస్తే ఉంది. యథార్థవంతులు, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు కదా. మనం చూసాం కదా యోహాను సువార్త 4వ అధ్యాయంలో, తండ్రి యథార్థవంతుడు, ఆయన ఆరాధించేవారు వారు కావాలి. కాబట్టి యథార్థంగా బ్రతకటం అన్నది చాలా శ్రేష్టమైనది. అది కలిగి ఉంటే శ్రేష్టం. యథార్థత అనే మాట అందరికీ తెలుసు, అంటారే కానీ కొనసాగించే తక్కువ. యథార్థత లేదు అంటే అనార్థత ఉంది. ఇప్పుడు మనం చూసాం ఏ విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, నా సేవకుడు యథార్థవంతుడు అని. నా కుమార్తె, నా కుమారుడా నీవు యథార్థవంతుడు అని చెప్పగలుగుతారా? మన క్రియలను బట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. ఆయన దగ్గర 4 లక్షణాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? యోబు దగ్గర. ఏంటి 4 లక్షణాలు? 1, దేవుని భయం కలిగిన వాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనము విడిచిపెట్టినవాడు. 4 ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. అప్పుడు యథార్థవంతులు అవుతారు. దేవుని భయం కలిగి ఉండాలా, చెడుతనం లేని వారుగా ఉండాలా, న్యాయం అనుసరించేవారుగా ఉండాలా, యథార్థంగా జీవించడానికి అప్పుడు అవకాశం ఉంది. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా జీవిస్తూ ఉంటే, మరి లోకంలో అందరూ జీవిస్తున్నారు కదా, నేను కూడా జీవిస్తున్నాను అన్నట్లే ఉంటుంది. ఇప్పుడు మనము యోబుని గురించి ఆలోచించాం. కీర్తన 11లో ఎవరైనా సరే దేవుని నమ్ముకున్న వారి జీవితంలో ఎవరైనా సరే యథార్థంగా జీవిస్తే దేవుని ముఖ దర్శనమును నీవు చూడగలుగుతావు. బైబిల్ ఇది. ఇందులో మాటలు మార్పే ఉండవు. భూమి ఆకాశమైన ఒక దినమందు మార్చబడుతుంది. పంచభూతములు లయమైపోతాయి. వాక్యము ఎప్పటికీ మార్పు ఉండదు. యోహాను మొదటి పత్రిక 2:17 రెండో లైన్లో ఉంటుంది, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము. మనుషుడికి దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడో చూడండి. మనుషులమైన మనకు దేవుడు ఎంత అవకాశం ఇచ్చున్నాడు. ఆయన నమ్మిన ప్రజలకు అంత గొప్ప కృప ఉంది.
యథార్థంగా జీవిస్తే గొప్ప సభలో దేవుడు ఎన్నుకుంటున్నాడు. గొప్ప సభలో సాక్ష్యం ఇచ్చాడు యథార్థతను బట్టి. నా సేవకుడైన యోబు యథార్థవంతుడు. ఎంత గొప్పగా సృష్టికర్త అయిన దేవుడు ఒక మనుషుని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు చూసారా. కీర్తన 8లోను యోబు 2లోను ఉంటుంది, ఎబ్రి 2లోను ఉంటుంది. వాళ్ళు అంటుంటారంట దేవదూతలు, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, ఏంది ఇంత జ్ఞాపకం చేసుకుంటున్నావు మనుషుల్ని అని వాళ్ళు ప్రతి సమయం అడుగుతారంట దేవుడిని. కాబట్టి దేవుడే సాక్ష్యం ఇచ్చిన, దేవుని చేత సాక్ష్యం పొందిన మనుషుడు యోబు. ఆయన దగ్గర 4 మంచి విషయాలు ఉన్నాయి. 4 స్తంభాలు, 4 క్రమాలు. అర్థమైందా? 4 స్తంభాలు, 4 క్రమాలకు సాదృశ్యం ఆయన దగ్గర ఉన్న కార్యాలు. మనము కూడా భూమి మీద ఎవరైనా సరే యథార్థంగా జీవించగలిగితే వారు దేవుని ముఖ దర్శనం చేస్తారు. దైవజనులు పాటలు పాడారు, అసలు నీ ముఖ దర్శనాన్ని చూడలేరు, నువ్వు నివసించే స్థలాన్ని బట్టి చూస్తే ఎవరు నీ ఎదుటి నిలవలేరని. వాస్తవమే, ఆయన కృప, ఆయన దయ నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఆయనలో ఉన్న యథార్థత సర్వ మానవాళిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈరోజు ఈ యథార్థత దేని వలన మనుషుల్లో తగ్గిపోద్ది, కుదవైద్ది? దేని వలన? చదవండి, మత్తయి సువార్త 5:37 చదవండి. దేని వలన కొదువైతే? మత్తయి సువార్త 5:37. నీ మాట అంటే మీరు నాకు చెబుతున్నారు అన్నమాట. అందరు పలకండి చక్కగా. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది. ఇది నీలో ఉన్న యథార్థతను, ఒక మనిషిలో ఉన్న యథార్థతను కొట్టేసేది. యథార్థునిగా కాకుండా అనార్థునిగా జీవింపజేసే క్రియ ఇది. యేసుప్రభువు స్పష్టంగా చెప్పాడు, నీ మాట. ఇప్పుడు మనం చదువుకోవాల్సింది నా మాట. అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే అంటే ఏదైనా సరే ఒకటే, అటా ఇటా. ఈ రెండుకి మించటం అంటే ఒకటి అది, ఒకటి ఇది, మళ్ళీ మధ్యలో ఒకటి, ఏది అవసరమైతే అది. అందుకు చెప్తున్నాను, ఈ రెండింటికి మించింది ఏదైనా, ఒకటి కాకుండా ఏదైనా రెండు కాకుండా ఏదైనా 3 కలిసిందనుకోనండి, అది దుష్టుడి నుండి కలిగినది. ఈ క్రియ వలన నీవు కలిగిన యథార్థతను పోగొట్టుకుంటావు. నీవు కలిగిన యథార్థతను పోగొట్టుకోవడం ద్వారా దేవుని వద్ద నుండి సహవాసంలో నువ్వు కట్టయ్యావు ఆదాములాగా. ఈ క్రియ ద్వారా దేవునితో సహవాసం లేకుండా నిన్ను నువ్వే నాకు పాత్రుడిగా, రోమా 2:4 ప్రకారంగా 4:5 ప్రకారంగా నిన్ను నీవే ఉగ్రదినమునకు శిక్షను సమకూర్చుకుంటావు. ఈ రెండిటి కాకుండా, అటా ఇటు కాకుండా కొనసాగితే. తర్వాత యథార్థతకున్న ఫలం మరొకటి చూడండి, 84 ఆఖరి వచనం తీయండి, జాగ్రత్తగా అందరూ తీసి చూడండి, పలకండి, మౌనం ఉన్నారేంటి? ఇప్పుడు అర్థమైందా? యథార్థంగా ప్రవర్తన అంటే అవునా కాదా, 2 వద్దు 3 వద్దు, రెండిట్లో ఒకటే. అలాంటి వారికంట దేవుడు ఎన్ని మేళ్ళు అవుతున్నాయో చెయ్యక మానడు. అంటే అర్థం చేసుకోవాలి. ఎవరన్నా అడ్డపడ్డా కూడా ఆయన ఆపేవాడు కాదు. వింటున్నారా? ఎవరన్నా అడ్డపడ్డా, అర్థమవుతుందా? ఎవరైనా అడ్డపడ్డా కూడా ఆయన ఆపేవాడు. అది ఉన్న విషయం. ఆపేవాడు కాదు ఆయన. ఆయన చేయాల్సిన మేలు ఖచ్చితంగా చేస్తాడు. ఎవరికి? యథార్థవంతులు, అనార్థులు కాదు.
దుష్ట సాంగత్యంలో సంబంధులు కాదు, యథార్థవంతులు. వింటున్నారా? యథార్థవంతులు. శోధన వచ్చింది, సమస్య వచ్చింది, బాధ వచ్చింది, ఉన్నదంతా పోయింది, యథార్థత ఎడవలే. 42 అధ్యాయం చదువుకున్న తర్వాత సమస్తము డబల్ ఇచ్చాడు. సమస్తము డబల్ ఇచ్చాడు. ఓపిక అవసరం. శ్రమ బాధను సహించడానికి ఓపిక అవసరం. ఓపిక లేకుండా విశ్వాస జీవితం ఏముంది? ప్రయాసం లేకుండా ఏముంది? ప్రయత్నం లేకుండా కష్టపడేవాడికి ఫలితం అంటారు చూడండి. నువ్వు ప్రయాసపడితే, నువ్వు సహిస్తే ఫలితం ఉంది. 42 అధ్యాయంలో అంత డబల్ పొందుకున్నాడు, కానీ ఒక్కటి మాత్రం అక్కడ పేరు లేదు. ఏమి దేవుడయ్యా, ఏమి దేవుడయ్యా, ఒక్కసారి దూషించి సావరాదని చెప్పినటువంటి ఆమె తర్వాత పేరు మాత్రం లేదు. అర్థమైందా? చూడండి, బైబిల్లో ఏదైతే అవసరమో అదే ఉంటుంది, అవసరం లేని ఉండదు. ఇంకా యథార్థతని విడవవా? ఇంకా దేవుడు అంటావా? యథార్థతను విడవవా? దూషించి చచ్చిపోయేదానికి దేవుని దూషించాలనా? చచ్చిపోయేదానికి దేవుని దూషించాల్సిన అవసరమా? ఇక్కడ చెప్తుంది అదే. ఏమి దేవుడు? ఇంకా యథార్థత విడవకుండా దేవుడు అంట. ఒకసారి దూషించావు, దూషించాల్సిన పని ఏంది? దేవుడు ఏమన్నా ఏం చేశాడు? దేవుడు సమస్తం ఇచ్చాడు కదా. ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు కదా. ఆయన అందరికి ఉపకారి కానీ అపకారి కాదు కదా. మరి దూషించాల్సిన అవసరం ఏముంది? మనం ప్రకటనలో 16లో 11లో ఎక్కడ చూస్తాం? పరలోకమందున దేవుని దూషించారంట. ఎవరిని? పరలోకమందున దేవుని దూషించారంట. పరలోకమందున దేవుని విషయంలో ఎప్పుడూ ఎరగరు. వారు ఎప్పుడూ ఆయన వైపు తిరిగినవారు కారు. ఆయన గురించి తెలియదు, ఆయన ఎవరో ఎరగలేదు. ఆయన దూషించడానికి రెడీగా ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది మాటలు అనడానికి రెడీగా ఉంటారు, ఇతరులు నిందించడానికి రెడీగా ఉంటారు. మనం చదువుకున్నాం 84 చివరి వచనంలో, యథార్థవంతులకు ఏ మేలు చెయ్యక, యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు అనేటువంటి మాట మనం చూసాం. మేలు కావాలని కోరుకుంటారు, అందరికీ అవసరమే. నడిపించు నానావలో 2వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. 2-3 3వ వచనం కదా. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించు అరసితి ప్రభు నీ కలిమి. అది దైవజనులు పాడింది అద్భుతంగా ఉంది. దాంట్లో చాలా అర్థం ఉంది. ఆ అర్థాన్ని తగిన వారుగా మనుషులు లేరు. అర్థమైందా? ఆ అర్థానికి తగినట్లుగా మనుషులు లేరు. ఊరికి ఆశిస్తారు, ప్రయోజనం ఉంది. నీ ఆత్మను అప్పగించు, నీ జీవితాన్ని అర్పించు, ఆయన ప్రేమించు. నీ మనసు ఎక్కడో పెట్టి, నువ్వు ఎక్కడో నీ ఆలోచన ఉంది, నీ మనసు ఎక్కడో ఉంది. దేవుని సన్నిధిలో కూర్చొని వింటా ఉన్నట్టుంటారు. వాళ్ళకు అర్థం కాదు కదా. అంతే ఆ పాటలు ఉన్నటువంటి అర్థం. సరే, ఇంకొక మాట మనం గమనిస్తాం. యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఏ మేలు చేయక మానడు. నరునికి మనిషినికి కావాల్సిన మేలు అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. మనకు తెలుసు, కీర్తన 29 లేదా 30లో ఒక మాట ఉంటుంది. 19వ వచనంలో, యెహోవా యందు భయభక్తుల వారి నిమిత్తము ఆయన దాశించిన మేలు, నువ్వు దాశించిన మేలు గొప్పదంట. అర్థమవుతుందా? సరే, ఇంకొక మాట మనం ధ్యానం చేస్తాం. 2 దినవృత్తాంతములు 16:9. 2 దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయం గలవారిని ఏం చేయాలంట దేవుడు? ఎవరిని బలహీనులుగా ఉంచాడు తెలిసిన? అది కేవలం మన ఆలోచనే, మనం బలహీనం అవడం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై ఆయన కనుదృష్టి అంతా దేశమంతటా ఎదుగుతుందంట. ఎవరు వారి జీవితాన్ని చక్కగా వాక్య ప్రకారం కట్టుకుంటున్నారా?
ఎవరు ఎక్కడ ఏదైనా కనిపెడుతున్నాడంట. బలపరచాలని ఆయన ఆలోచన. ఈరోజు బలం లేదు. కారణం ఎందుకు బలం లేదు? ఆయన బలపరచడానికి సరిపోయేది లేదు కాబట్టి మనమే బలపరుచుకుంటున్నాము. మన బలము ఉపయోగమైంది. యెహోవా లేని ప్రయాసము వ్యర్థము. మనిషిని బలం కూడా అంతే. అర్థమవుతుందా? మనిషిని యొక్క బల ప్రభావాలు అలాంటివి. కాబట్టి జాగ్రత్త. విన్నారా? ఇన్న మాటలు అర్థమవుతున్నాయా మీకు? తన ఎడల యథార్థవంతులను తన ఎడల ఎక్కడున్నా, అది ఎప్పుడంటే మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు చూడండి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే వారం వస్తారు చూడండి. అప్పుడు దాకా మీరు జీవించే జీవితంలో ఆ క్రియ ఉండాలంట. ఇక్కడ మామూలు ఇదేముండదు. దేవుని ఇంట్లో ఏం చేస్తారు? మీరు ఏం చేయగలుగుతారు? కాకపోతే ఇక్కడ ఉంటారు. మీ ఆలోచన ఇంటికాడ ఏదన్నా బయటనో అక్కడో ఎక్కడో ఉందనుకోండి, దాని మీద మనసు పెడతారు అంతవరకు. కానీ మీరు ఇక్కడ ఏమీ చేయలేరు. చేయాల్సింది ఎప్పుడు తెలిసినా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళా వచ్చే వారం దాకా వారం అంతట్లో ఈ పని కలిగి ఉండాలి. మనం తన ఎడల యథార్థత కలిగి జీవించాలి. అప్పుడంట ఆయన అట్టి వారిని బలపరుస్తూ ఉంటాడు. అట్టివారికి ఆయన ముఖదర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. అట్టివారికి మేలులన్నీ చేస్తాడు. అట్టివారి పట్ల ఆయన సాక్ష్యం ఇస్తాడు. మరి నీవు నేను మనందరం కూడా ఆ సాక్ష్యము పొందుకునే వారముగా ఉన్నామా? కొన్నిసార్లు కొంతమంది భర్త భార్య ఇద్దరు ఉంటారు కదా. చాలామంది అంట భర్తకు తెలియకుండా భర్తే కదా దూరమైంది భర్తే కదా తెలియకుండా ఒక 50-100 తీసింది అనుకోండి మాట, భర్త తీస్తారు. చెప్పకుండా తీయకూడదంట, అది తప్పు. చెప్పి తీసింది యథార్థత, చెప్పకుండా తీసింది అనార్థత. నీ భర్తే కావచ్చు, నీ క్రియ నువ్వు యథార్థతను పోగొట్టుకుని ఆర్ధురాలుగా మారిపోతున్నావు. భర్తే, దేవుడు సిద్ధపరిచిన భర్తే కాదనలా. యథార్థత ఎక్కడ ఉంటుందంటే చెప్పి చేసింది యథార్థత, చెప్పకుండా చేసింది అనార్థత. అది మరి యథార్థత కోల్పోవడానికి కారణాలు మనం చూస్తూ వచ్చాం. మాటల మార్పులో యథార్థత పోద్ది. చూసేవాళ్ళు ఏమంటారు? ఈడేం మనిషిరా మాటలు, ఈడు మాటే నిజం లేదు, ఈడు ఒక మాట మాట్లాడతారంటారు చూడండి. అది యథార్థత కాదు. అంటే యథార్థతను కొట్టివేసిన మాటలు ఇవి. యథార్థత లేనప్పుడు ఆ మాటలు వస్తాయి. ఉన్నది ఉన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు. అది నిలుస్తుంది ఒక దినాన, నిలిచేది అదే. కొన్నిసార్లు కొంతమంది ఏడన్నా మేము అన్నీ చెప్తే మేమేం చేయలేము. చెప్పి చేయాలి, బైబిల్ చెప్తుంది. చెప్పి చేయాలా, అంతే. చెప్పి చేయాలి, లేకపోతే యథార్థతను పోగొట్టుకుంటారు. యథార్థత లేనప్పుడు నీకు దేవుని దర్శనం లేదు, ఆయన ముఖ దర్శనం లేదు, ఆయన ఏ మేలు చేయడు, ఆయన నిన్ను బలపరచడు. మనమే బలపరచుకోగలుగుతామా? వాక్య ప్రకారంగా ఆయన వైపు తిరిగి ఆయన చెప్పింది చేస్తే అన్నీ జరుగుతాయి. ఏది కొదువుండు. వాక్య ప్రకారం చేయక మనం బలహీనమైనది, ఒకటి బయట ఒకటి లోపల. దాన్ని ఏమంటారు తెలిసిన? చదవండి 32వ కీర్తన 2వ వచనం. 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు నిర్దోషి అని ఎంచబడినవాడు